నమస్తే, నేను చందు. వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. రైట్, ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. పెట్రోల్ ధరలు పెరుగుతాయంటూ వార్తలు, సరిపడా నిల్వలు ఉన్నాయంటూ చెప్తూ వచ్చిన కేంద్రం. అంటే ముఖ్యంగా ఇక్కడ విపక్షాలు వాళ్ళందరూ చెప్తుంది ఏంటంటే 5 రాష్ట్రాల ఎన్నికల వరకు చూసాం. ఎన్నికల తర్వాత ఇప్పుడు ఒక్కసారిగా మళ్ళీ పెట్రోల్ రేట్లు, ఇంధన ధరలు పెరిగిపోతున్నటువంటి వైనం. అంటే యుద్ధం జరుగుతుంది, ఆ సంక్షోభం మనందరికీ తెలుసు. ఇప్పటికే 60% ఇంధనాలు, చమురుకు సంబంధించి ఎల్పిజి 40% ఉంది. దాన్ని చాలా స్వీయ నియంత్రణ ఉండాలి, జాగ్రత్తగా వాడుకోవాలని ప్రధాని నుంచి మొదలుకొని తెలుగు రాష్ట్రాల, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన సీఎం, డిప్యూటీ సీఎం, అటు నారా లోకేష్ కావచ్చు, వీళ్ళందరూ కూడా కాన్వాయ్లు తగ్గించుకున్నారు. సో వీళ్ళని చూసి మరికొన్ని రాష్ట్రాలు, ఎన్డీఏ ఉన్నటువంటి రాష్ట్రాలు, ఇతర రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి వైనం, బట్ కొన్ని రాష్ట్రాలు జరగట్లా. సో రాష్ట్రాల్లో ముఖ్యంగా చూసుకుంటే పార్టీల్ని వాటిని పక్కన పెట్టి దేశానికి సంబంధించి ఏకంగా ఆలోచించాలని చెప్తూ ఉన్నారు. సో ఆ నేపథ్యంలో సరిపడా నిల్వలు ఉన్నాయని చెప్తూ వచ్చిన కేంద్రం ఇప్పుడు ఎందుకు ఈ పొదుపు మంత్రం పాటిస్తోంది? మరోవైపు ఇక ఎన్నికలయ్యాక ఊహించినట్లే పెట్రోబాదుడు, గల్ఫ్ సంక్షోభం నేపథ్యంలో తప్పలేదనే మాట. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మాట తప్పిందా? ఇక మరి విపక్షాల హెచ్చరిక నిజమైందని అనుకోవాలా? సరుకుల రవాణా, ప్రయాణ ఖర్చులపై పెట్రో ఎఫెక్ట్, నిత్యావసర సరుకుల ధరలు పెరిగే అవకాశం, ఇప్పటికే గ్యాస్ సంక్షోభంతో రేట్ల పెంపు, మళ్ళీ భారం పడితే జనం పరిస్థితి ఏంటి అనేది, దాని మీదే మనం ఈరోజు పెట్రో బాంబ్, దానికి సంబంధించి మనం మాట్లాడబోతున్నాం. డిబేట్లో జాయిన్ అవబోతున్నారు మానవతారాయ్ గారు, వారు తెలంగాణ కాంగ్రెస్ టీపీసీసీ సీనియర్ లీడర్. అదేవిధంగా తాడ్వాయి రామకృష్ణ గారు, బీజేపీ నాయకులు, మరియు మన్నెం కోటేశ్వరరావు గారు, ఎనలిస్ట్. అందరికీ కూడా నమస్కారం అండి, వెల్కమ్ టు డిబేట్. ముందుగా తాడ్వాయి రామకృష్ణ గారితో మాట్లాడదాం. రామకృష్ణ గారు, ఈ పొదుపు మంత్రాన్ని, అంటే విపక్షాలు కావచ్చు, వాళ్ళందరూ చెప్తుంది ఏంటంటే ఇతరులు ఆల్రెడీ ఇలాంటి ఒక సిచ్యువేషన్ వస్తుంది, ఎన్నికల తర్వాత ఇలాంటి రేట్లు పెంచే వ్యవహారమే కేంద్రం చేస్తుంది అని మేము ముందే చెప్పాం, అదే జరిగింది వారు అంటున్నారు. కానీ మోదీ దీన్ని పొదుపు మంత్రం అంటున్నారు. మీరేమంటారు? అందరికీ ప్రైమ్ నైన్ ప్రేక్షకులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, నా తోటి ప్యానలిస్టులందరికీ కూడా, ఈ సంక్షోభం కేంద్ర సంక్షోభం కాదు సార్. ఈ ధరల పెరుగుదలకు అసలు కారణం ఇది భారత్ సృష్టించిన సంక్షోభం కానే కాదు. ఇది ఇరాన్, ఇజ్రాయెల్ ఉద్రిక్తలు మరియు హార్మోజ్ జలసంధిలో ట్యాంకర్లపై దాడులు, మరియు ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోల్ ఎక్స్పోర్ట్ కంట్రీస్ ప్లస్ వివిధ దేశాల ఉత్పత్తి కోత, దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ బ్యారెల్ $95 దాటిపోవటం వలన, ఎందుకంటే 85% మనం చమురు దిగుమతి చేసుకుంటాం కాబట్టి భారత్పై, మన దేశంపై ఈ ప్రభావం ఉంటుంది. కానీ విపక్షాలు మాట్లాడుతున్నట్లుగా, ఇప్పుడు మీరన్నట్లుగా ఈ యొక్క సంక్షోభం ఎన్నికల తర్వాత వచ్చింది కాదండి. ఎన్నికలంటే మరి 18 నెలల పాటు, ఎన్నికల ముందు 18 నెలల పాటు పెట్రోల్, డీజిల్ ధర ₹1 కూడా పెంచలేదు. మనందరూ తెలుసుకోవాలి, ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి. ఎన్నికల ముందు 18 నెలల పాటు, అప్పుడు క్రూడ్ ఆయిల్ $85 నుండి 75కి తగ్గినా కూడా కంపెనీల నష్టాలని భర్తీ చేయడం కోసం ₹1 కూడా పెంచకుండా ఉన్నటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఇప్పుడు క్రూడ్ ఆయిల్ $95 దాటితే తప్పని పరిస్థితి. ఇది ఎన్నికల డ్రామా కానే కాదు, ఇది ఒక ఆర్థిక వాస్తవం. మరి ఈ విపక్షాలు చెప్తున్నాయి, వాళ్ళేదో నరేంద్ర మోడీ గారు ఎప్పుడు గోతిగాడ నక్కలాగా, ఒక సామెత కూడా ఉందండి, ఇల్లు గాలి ఒకళ్ళు ఏడుస్తుంటే ఒక ఆయన వచ్చి చుట్టకి నిప్పు కావాలన్నట్ట. ఆ చందాన ఈ రోజున ప్రపంచంలోని ఎన్నో దేశాలు, మరి మనందరికీ తెలిసింది, యుద్ధం వలన, ఈ యొక్క సంక్షోభం వలన, పెట్రోల్ సంక్షోభం వస్తే అదేదో భారతీయ జనతా పార్టీ, ఎన్డీఏ ప్రభుత్వం ఏదో సంక్షోభాన్ని క్రియేట్ చేసినట్టుగా మాట్లాడటం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే మీరు కనుక ఈ యొక్క విపక్షాలు మాట్లాడుతున్న తీరును, 2008లో క్రూడ్ ఆయిల్, అప్పుడు 2008లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందండి, 2008లో క్రూడ్ ఆయిల్ $147కి వెళితే అప్పుడు పెట్రోల్ రేటు 73 చేశారు. 2013లో డాలర్ రేటు 110 అయితే 83 చేశారు. మరి ఇప్పుడు $95 ఉంది, తప్పే ఉండండి. పైగా వాళ్ళు దాదాపుగా 136% 4 ఏళ్లలోనే పెంచితే, ఇవాటి వరకు కూడా 2014 నుంచి 2026 వరకు
పెంచిన రేటు శాతము 23% అండి. నిల్వలు ఉన్నాయని ఇప్పుడు నిల్వల మీద కూడా మాట్లాడుతున్నారు. కేంద్రం ఏం చెప్పింది? స్ట్రాటజిక్ రిజర్వ్ ఉంది, అది యుద్ధము విపత్తుల కోసం 9-10 రోజుల నిల్వ మాత్రమే, అది ఆ పరిస్థితి ఉంది. కానీ రోజుకు 50 లక్షల బ్యారెల్స్ వాడే మన భారతదేశంలో అది శాశ్వత పరిష్కారం కాదు కదా. అందుకని ఏదైతే మనకు నిలువ తక్కువగా ఉన్నప్పుడు దాన్ని పొదుపుగా వాడుకోవటం అనేది చాలా మంచి పని, మంచి మాటే. ఎందుకంటే కరోనా సమయంలో మనందరం రామకృష్ణ గారు పొదుపుగా వాడుకోమంటూ విదేశీ పర్యటనల నేపథ్యం ఏంటి? అంటే ఇప్పుడు మనకి యుద్ధం జరుగుతున్న సంక్షోభం ఉన్నా కూడా భారతదేశానికి ఎటువంటి లోటు రాకుండా చూసుకోవడానికి ఆయన విదేశీ పర్యటన చేయబోతున్నారు అంటున్నారు, వాస్తవేనా? సార్ ఇప్పుడు అదే సార్ నేను చెప్పబోతుంది. ఇప్పుడు దేనికైనా సరే నరేంద్ర మోడీ గారు ఇప్పుడు మీకు అంతకుముందు వీళ్ళగా బాధ లేదు సార్. ఎప్పుడు కూడా ఎన్నికల ముందు ఎన్నికలైనాక బాధటం అనేది లేదు. మాట తప్పే ప్రభుత్వం కానే కాదు. అంతర్జాతీయంగా ధరలు పెరిగినా కూడా మేము పెంచలేమని చెప్పాల, ప్రజలపై భారం పడకుండా చూస్తామని మాత్రమే చెప్పడం జరిగింది. ప్రజలపై భారం పడకుండా దానికి ఎన్నో రకాలైనటువంటి మన రామకృష్ణ గారు ఇవాళ మనకి ఉన్నాయి. ఇవాళ రామకృష్ణ గారు ఇవాళ డిబేట్ లో మనకి రామకృష్ణ గారు ఒక్క నిమిషం, ఇవాళ డిబేట్ లో మనకి సమయం తక్కువ ఉంది కాబట్టి మిగతా వాళ్ళని కూడా తీసుకుందాం. మానవతారాయ్ గారు మీరే ఏ కోణంలో ఆలోచిస్తున్నారు దీన్ని, ఈ పొదుపు మంత్రాన్ని, పెట్రోల్ బాంబుని? బీజేపీ అసమర్థ ఆర్థిక విధానాల వల్ల, అంటే బీజేపీ ప్రభుత్వ పాలకులు తప్పు చేస్తే శిక్ష ప్రజలెందుకు అనుభవించాలా? ప్రజలెందుకు పొదుపు పాటించాలా? ఇవాళ అంతర్జాతీయంగా మధ్యలో కలిగించుకోవద్దు. అంతర్జాతీయంగా ఒకప్పుడు యూపీఏ హయాం 1-2 ఇవాళ అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు బ్యారెల్ కి ఎంత 120 దాకపోయింది. 100-120 దాకపోతే అప్పుడు డీజిల్ పెట్రోల్ ధరలు 75 రూపాయలు, 76 రూపాయలు, లేదంటే 50-56 రూపాయలు ఉంది. అంటే అప్పుడు ప్రభుత్వం ఏం చేసేది? చమురు కంపెనీల పైన భారం పడకుండా ఇంధన సబ్సిడీలు ఇచ్చేది. మరి బీజేపీ ప్రభుత్వం ఎందుకు ఇంధన సబ్సిడీలు ఎగ్గొడుతుంది ఇవ్వకుండా చమురు కంపెనీలకు? ఆ నష్టాలను ప్రభుత్వం భరించేది, ప్రభుత్వం ఇచ్చేది. మధ్యలో కలిగించుకోవద్దు, సభ్యత పాటించాలి. 2009 నుంచి 13 వరకు మొదలెస్తే కాంగ్రెస్ ప్రభుత్వం 2009లో 1,03 కోట్ల సబ్సిడీలు ఇచ్చి పేద ప్రజల పైన, సామాన్యుల పైన పెట్రోల్ భారం పడకుండా చూసింది. డీజిల్, పెట్రోల్, ఎల్పిజి భారం పడకుండా చూసింది. 2014లో 2013లో ఏం మాట్లాడాయన సభ్యత పాటించండి. వారి సమయంలో వారు మాట్లాడుతున్నారు. 1,59,000 కోట్ల అందుకే నేనేమంటున్నా, పాలకుల్లో రామకృష్ణ గారు ప్లీజ్. అలా కాదు, మీ సమయంలో మీరు మాట్లాడారు, వారిని మాట్లాడినివ్వండి, వారి ఒపీనియన్ వారిని చెప్పనివ్వండి దయచేసి. రైట్, ఓకే, ఖండితురు కానీ మీరు ఖండితురు కానీ మీకు సమయం ఇస్తాను. రైట్ మానవతరాయ్ గారు ప్లీజ్ కంటిన్యూ. బీజేపీ పాలకుల్లో ఆర్థికవేత్తలు ఉండరు, అర్థమైపోయింది. బీజేపీ పాలకుల్లో ఉద్రేకవేత్తలు, భావ ఉద్రేకాలు రెచ్చగొట్టే ఉద్రేకవేత్తలు ఉంటారు. కాబట్టి దేశం దరిద్రంగా ఉంది. ఎలా ఆర్థిక విధానం లేదు, ఆర్థిక విధానంలో విఫలమైపోయింది. అంతర్జాతీయ వాణిజ్య చేయటంలో విఫలమైపోయింది. అదేవిధంగా విదేశీ వ్యవహారాల్లో కూడా విఫలమైపోయింది. అందుకే ఇలా ఏం చేస్తున్నాం? దీనికి కారణం ఎవరు అంటే ముందు చూపు లేకపోవటం, చమురు నిల్వల్ని పెట్టుకోలేకపోవటం, అదేవిధంగా విదేశీ మారక నిల్వలు కరిగిపోవటం. 91లో ఇంతకన్నా పెద్ద ఎత్తున ఆర్థిక సంక్షోభం వచ్చింది. రాజీవ్ గాంధీ గారు ఉన్నప్పుడే, చనిపోక ముందే వస్తే, రాజీవ్ గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు 91లో పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అంతర్జాతీయ మన మారక నిల్వలు 1.2 బిలియన్ కోట్ల వరకు వరకు ఉంటే, అంటే 2 వారాలు సరిపోతాయి. పెద్ద ఆర్థిక సంస్కరణలు చేసి మన దేశ ప్రజల పైన భారం వేయకుండా, దేశ ప్రజలను బెదిరించకుండా మీరు పొదుపు పాటించాలి, పిసినారితనంగా చేయకుండా మనం IMF దగ్గర నుంచి అక్కడ నిధులు తీసుకొచ్చేసి దేశ ప్రజల పైన భారం పడలేదు. ఎందుకు చేయలేకపోతుంది అంటున్నా. రైట్, కోటేశ్వరరావు గారితో మాట్లాడబోయే ముందు, అనలిస్ట్ కోటేశ్వరరావు గారితో మాట్లాడబోయే ముందు ఇప్పుడు ఒక డిబేట్లో స్మాల్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం. విపక్షాలు అంటున్నట్టుగా కూడా మరి కేంద్రం ఈ ఇంధనం కావచ్చు లేదా చమురికి సంబంధించి మాట తప్పిందా? ఎలక్షన్స్ తర్వాత ఫేట్ ఫిరాయించిందా?
సో ఏ విధంగా చూస్తున్నారో ఇప్పుడు విన్నాం కదా, మరి కోటేశ్వరరావు గారు ఏమంటారు విందాం. కోటేశ్వరరావు గారు, మిగతా ప్యానెల్ సభ్యులకు కూడా ఉన్న సమయం ఒక 10 నిమిషాలు ఉంది, కట్టుగా మనం మాట్లాడుకుందాం. కోటేశ్వరరావు గారు, మీ ఒపీనియన్ ఏంటి? రామకృష్ణ గారు 18 నెలలుగా ధరలు పెంచలేదని చెప్పారు. మరి ఆయన వివరాలు కొంచెం తెలుసుకోవాలి. 18 నెలలు కాదు, 4 సంవత్సరాల 5 వారాల నుంచి పెంచలేదు. 4 సంవత్సరాల 5 వారాల నుంచి. ఇది మీ ఘనత చెప్పుకోవాలి మీరు. ఎందుకు పెంచలేదు? అంతకుముందు ఏం చేశారు? ఏ రోజుకి ఆ రోజు అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరిగితే పెంచుతాం, తగ్గితే తగ్గిస్తాం అని చెప్పారు. మరి 4 సంవత్సరాల నెల 5 వారాల పాటు ఎందుకు స్తంభింపజేశారు? ఆ విధానాన్ని ఎందుకు పక్కన పెట్టారు? మరి గౌరవనీయమైనటువంటి ప్రధానమంత్రి గారి నోటి నుంచి ఎప్పుడన్నా దానికి సంబంధించినటువంటి వివరణ మన్ కీ బాత్ లో ఎప్పుడన్నా చెప్పారు? ఎందుకు చెప్పలేదు? ఆయనకున్నటువంటి నిజాయితీ ఏమిటి, విశ్వసనీయత ఏమిటి అనేటువంటిది ప్రశ్న. అప్పటి నుంచి ఆ రోజు ఏప్రిల్ 6 నుంచి అనుకుంటాను, 6 లేకపోతే 7వ తారీఖు నుంచి ఆ రోజు అంతర్జాతీయ మార్కెట్ లో $105, $100, $105 మధ్య ఉన్నటువంటి రేటు ఫిబ్రవరి 28న ఇరాన్ మీద దాడి ప్రారంభానికి ముందు $69-70 తగ్గింది. అంటే 30-35 తగ్గితే దానికి తోడు రష్యా నుంచి చౌక ధరలకు మనం దిగుమతి చేసుకుంటే ఆ రాయితీ ఏమైంది? ఆ అంతర్జాతీయ ధరల్లో తగ్గిన మేరకు వినియోగదారులకు ఒక్క పైసా కూడా ఎందుకు తగ్గించలేదు? ముందు దీనికి దేశ ప్రజలకి, బీజేపీ పెద్దలు కావచ్చు, ప్రభుత్వాలు కావచ్చు, సమర్థకులు కావచ్చు, ఎవరైనా దేశ ప్రజలకు వివరించాలి. ఇవాళ ఫిబ్రవరి 28 తర్వాత పెరిగినటువంటి ధరలు చూపించి రోజుకి 1000 కోట్ల నష్టం వస్తుంది, లేకపోతే నెలకి 1,00,000 కోట్ల నష్టం వస్తుంది, ఇవన్నీ చెప్తూ భారాలు మోపటానికి వీళ్లకు ఉన్నటువంటి నైతిక విలువలు ఏమిటి అనేటువంటి ఇంకొక ప్రశ్న. 2015 నుంచి ఇప్పటి వరకు 2026 మార్చి 31వ తారీఖు వరకు వినియోగదారుల మీద స్పెషల్ ఎక్సైజ్ డ్యూటీ, సెస్టుల పేరుతోటి కేంద్ర ప్రభుత్వము దండుకున్నటువంటి మొత్తం, లేకపోతే జేబులు కొట్టేసినటువంటి మొత్తం 16,50,000 కోట్లు. 16,50,000 కోట్లు గడిచినటువంటి 11 సంవత్సరాల్లో పొందినటువంటి ప్రభుత్వము 1 నెల, 2 నెలలు, 3 నెలల్లో 1,00,000 కోట్లు, 2,00,000 కోట్లు, 4,00,000 కోట్లు ధరలు పెరిగితే భరించలేదా జనానికి? ఇదే సమయంలో వీళ్ళు కార్పొరేట్ ట్యాక్స్, అదానీ, అంబానీ, టాటా, బిర్లా ఇలాంటి వాళ్ళందరికీ 30-33% ఉన్నటువంటి దాన్ని 15% తగ్గించారు. ఎంత ఉదారంగా! జనం పట్ల ఒక వైఖరి, కార్పొరేట్ల పట్ల ఒక వైఖరి. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు తగ్గితే తగ్గించకుండా ఎవ్వరు ఈ విధానాన్ని అమలు జరిపారు. కోటేశ్వర గారు, కామన్ పీపుల్ పరిస్థితి ఏమంటారు? చాలా మంది ఆటో ఇప్పుడు ఇవాళ 3 రూపాయల చొప్పున పెంచితే 50,000 కోట్లు కన్స్యూమర్స్ మీద వివిధ రకాలుగా పడేటువంటి భారం 50,000 కోట్లు వస్తున్నాయి. అంచనాలు వస్తున్నాయి. ఇప్పుడు వివిధ ఆర్థికవేత్తలు వీళ్ళందరూ చెప్తున్నారు 50,000 కోట్లు. ఈ భారం ఇవాళ పెంచింది ఒక విడత మాత్రమే. ఇంకా పెట్రోల్ ధరలు 10 నుంచి 15 రూపాయల వరకు విడతల వారీగా పెంచడానికి సిద్ధం చేస్తున్నారు. అంటే విడతల వారీగా కొరడా దెబ్బలు కొడతారు. ఒకటి, డీజిల్ మీద మీడియాలో ఇచ్చినటువంటి లీకుల ప్రకారం డీజిల్ మీద 42 రూపాయలు అండర్ రికవరీ, అంటే మార్కెటింగ్ కంపెనీలకి నష్టం వస్తుంది. ఫైనల్ గా ఇక్కడ ఒక కీలకమైన క్వశ్చన్, మరో ప్రశ్న అండి. ఇక్కడ హార్మోజ్ జలసంధి దగ్గర ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి నిజాలు చెప్పాలి, అబద్ధాలు చెప్తే జనానికి సమయం తక్కువ ఉంది, కొంచెం షార్ట్ గా చెప్పండి. 674 రూపాయలు గ్యాస్ సిలిండర్ మీద, అంటే మనం వాడేటువంటి గ్యాస్ సిలిండర్ మీద 674 రూపాయలు నష్టం వస్తుందని చెప్తున్నారు. మరి వీటి సంగతి ఏమిటి?
అంతర్జాతీయ యుద్ధం నిన్నటి దాకా ఏం చెప్పారు? అదే అది మనకేం సంబంధం లేదు, అక్కడెక్కడో యుద్ధం జరుగుతూ ఉంది, వాడెవడో నౌకను శ్రీలంకలో ముంచేస్తే అమెరికా ముంచేస్తే మనకేంటి, మనంతా బాగానే ఉంది అని చెప్పి కబుర్లు చెప్పినటువంటి వాళ్ళు నిజంగా అంత తీవ్రమైనటువంటి పరిస్థితి వచ్చిందని భావిస్తే ఎందుకని ఇంతవరకు పార్లమెంటు ప్రత్యేక సమావేశం పెట్టి అన్ని పార్టీల నుంచి అభిప్రాయాలు ఎందుకు తీసుకోలేదు? ఇలాంటి వాటిని చెప్పకుండా అంతర్జాతీయంగా ధరలు పెరిగినాయి, తెలియదు, అందరికీ తెలుసు. అంతర్జాతీయంగా ధరలు పెరుగుతున్నాయని అందరికీ తెలుసు. రామకృష్ణ గారు ఏమంటారు? రామకృష్ణ గారు ఇది ముమ్మాటికి ఇప్పుడు ఏదైతే కోటేశ్వరరావు గారు చెప్తున్నారో అది ముమ్మాటికి అబద్ధం సార్. రష్యా నుంచి వచ్చిన రాయితీల వల్ల మనం ఏం చేశాం సార్? ఆ రాయితీల వల్ల ఇండియాకు ఏటా 1000 కోట్లు మిగులుతాయని ఇది ఒక అబద్ధపు ప్రచారం సార్. ఎందుకంటే చెప్తా చూడండి, షిప్పింగ్ ఖర్చు, ఇన్సూరెన్స్ ఖర్చు చాలా బాగా వారు అడుగుతున్న దానికి చెప్పండి ఒకసారి. నిజం చెప్పండి. మీరు మీ దగ్గర వివరాలు లేదు, అప్పుడు ఒక డాలర్ వచ్చేసి లేదు మీ దగ్గర. 84-85. దీనివల్ల ఎన్ని సంవత్సరాల నుంచి నేను చెప్పేంత వరకు మీకు తెలియదు. 18 నెలలని చెప్పేసి చెప్తున్నారు మీరు. 4 సంవత్సరాలు దాటింది. కాంగ్రెస్ ప్రభుత్వము 2 లక్షల సంగతి వదిలేయండి, కాంగ్రెస్ సంగతి వదిలేయండి. నేను అడిగిన దానికి సూటిగా చెప్పండి. మీరు రామకృష్ణ గారు, రామకృష్ణ ఒక్కసారి అనలిస్ట్ గారు మాట్లాడేది వినండి, వారి ప్రశ్నకు సమాధానం ఇచ్చినంత మాత్రాన 2022 నుంచి 24 వరకు అంతర్జాతీయ క్రూడ్ రేటు $120 ఉన్నా కూడా ఇండియాలో రైట్. ఓకే 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 మాట విని ఉంటే మరి తెలియదు, మీరు పచ్చి అబద్ధాలు రష్యా దగ్గర కొనలేదు. నేను చెప్తున్నా, అయిపోయింది మీ పని, అయిపోయింది, మీకు తెలియదు. రైట్. ఓకే, మానవతరాయ్ గారు మీ కన్క్లూజన్. ఇప్పుడు వీళ్ళు ఒక నిమిషం, అమెరికా చేతిలో ఇలా అమెరికా ఎక్కడ కొనాలంటే రాయితీలు వచ్చా, డబ్బులు ఎక్కడికి పోయినాయి? ముడి పెట్రోల్ ధరలు తెలియదు, లేకపోతే రష్యా నుంచి వచ్చినటువంటి రాయితీలు తెలియదు, ఆ చమురుని ఏం చేశారో మీకు తెలియదు. ఇప్పుడు అదే కదా చెప్పండి, ఇప్పుడు అదే కదా ఏమండి, మనకు రష్యా నుంచి వచ్చిన డిస్కౌంట్ వల్ల మనకు 3-4 సమస్యలు ఉన్నాయి. ఇన్సూరెన్స్, షిప్పింగ్ ఖర్చు ఆంక్షల వలన కాదు ఒక్క నిమిషం దయచేసి చెప్పండి. రష్యా నుంచి లాస్ట్ గా మానవతరాయ్ గారు మీ పాయింట్ చెప్పండి. మానవతరాయ్ గారు, ఇప్పుడు రష్యా నుంచి మనము ఆయిల్ సాంప్రదాయం ఎప్పటి నుంచో కొంటున్నాం, దానివల్ల భారతదేశానికి లాభం జరుగుతుంది. ఇలా నరేంద్ర మోడీ ట్రంప్ చెప్పినట్టు తింటాం వల్ల, నువ్వు ఆడే గోను, వెనుజులాలో గోను, బ్రెజిల్లో గోను, నేను చెప్పిన చోట కొనమంటాం వల్ల భారతదేశం 76,000 కోట్ల రూపాయలు, డాలర్ రూపాయలు నష్టపోతుంది. మరి ఇలా దీనికి కారణం ఎవరు? బీజేపీ ప్రభుత్వం కాదా? కాబట్టి మీ దగ్గర సబ్సిడీలు ఇవ్వట్లేదు మీరు. కాబట్టి అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు ఎక్కువగా ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాలు పేద ప్రజలపై భారం పడకుండా, సామాన్యులపై భారం పడకుండా పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచలేదు, అది గుర్తుపెట్టుకోండి. అదే విధంగా ఇవాళ అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తక్కువగా ఉన్నా మీరు అదే 100 రూపాయలు పెట్రోల్ ఉంది, డీజిల్ 90 రూపాయలు, 95 రూపాయలు, 96 రూపాయలు ఉంది. ఇది ఎక్కడ పరిపాలన? కాబట్టి అంతర్జాతీయంగా రేట్లు పెరిగితే మళ్ళీ 4 రూపాయలు పెంచుతారు. అంటే ఇవాళ హైదరాబాద్ లో పెట్రోల్ ధర 110 రూపాయలు. ఓకే అండి, అయితే ఒకవేళ యుద్ధం అనేది ఇలానే కంటిన్యూ అయితే సిచ్యువేషన్స్ ఇంకా వర్స్ట్ గా ఉంటాయి అంటున్నారు. రైట్ మానవతరాయ్ గారు, ఒకవేళ యుద్ధం గనక 35 నుంచి అమాంతం 83 రూపాయలకి వెళ్ళింది, అంటే 137% పెరుగుతుంది. కానీ బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత 83 నుంచి 105కి వచ్చింది. కేవలం 20. చూద్దాం ఏం జరుగుతుందో చూద్దాం. రైట్ మానవతరాయ్ గారు, తెలంగాణ కాంగ్రెస్ టీపీసీసీ సీనియర్ లీడర్ తాడువాయి రామకృష్ణ గారు, బీజేపీ నాయకులు మన్నెం కోటేశ్వరరావు గారు, అనలిస్ట్, అందరికీ కూడా డిబేట్ లో జాయిన్ అయినందుకు ధన్యవాదాలు. మరి ఏదేమైనా యుద్ధ ప్రభావం ఇలానే కొనసాగితే ఎఫెక్ట్ భారత్ మీద ఉండే అవకాశంలో ప్రధాని మోదీ ఏమో పొదుపు మంత్రం పాటించండి అంటున్నారు, సంక్షోభం తాత్కాలికం అంటున్నారు, ఇటు విదేశీ
పర్యటన చేయబోతున్నారు. ఆ పర్యటన కూడా ఇంధనానికి సంబంధించి యుఏఈతో ఏదో ఒప్పందాలు చేసుకోబోతున్నారు, ఇక్కడ నిల్వలు ఉండేలా ప్రయత్నాలు చేస్తున్నారు అంటున్నారు. అది ఎంతవరకు నిజమో వేచి చేసి చూద్దాం. బట్ ఏది ఏమైనా కూడా ప్రజలైతే ఇబ్బందులు పడక తప్పట్లేదు. మరి ఇప్పటికే గ్యాస్ సంక్షోభంతో రేట్లు పెరుగుతూ ఏం జరగబోతుంది ఏంటి అనేది ఎవరికి అర్థం కాని పరిస్థితి. మరి ప్రభుత్వం ఏ దిశగా ముందుకు వెళ్తుంది, కేంద్రం ఏం చేస్తుంది అనేది మనం వెయిట్ చేసి చూద్దాం. ఇది ఇవాల్టి డిబేట్. కీప్ వాచింగ్ ప్రైమ్9 న్యూస్.